మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత సీఎంను ఓడించి సంచలనాలకు కేరాఫ్ అడ్రస్గా మారిన కామారెడ్డి ఏరియా మరో సెన్సేషన్కు తెరతీయనుందా? సైలెంట్గా ఉన్న ఆ రాజకీయ శ్రీమంతుడు పొలిటికల్ గ్రౌండ్లో గెలుపు గుర్రంలా దూసుకుపోనున్నారా? తమ అభిమాన నాయకుడు రావడమే ఆలస్యం, రిటర్న్ గిఫ్ట్గా ఓట్ల వర్షం కురిపించేందుకు ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారా? అంటే అన్ని ప్రశ్నలకు అవునన్న సమాధానాలే ఇప్పుడు వినిపిస్తున్నాయి. ఎవరా నాయకుడు, ఏమిటా కథ? కామారెడ్డి ప్రాంతం అనగానే గుర్తొచ్చేది ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే. ఎందుకంటే రాజకీయ ఉద్దండులైన కేసీఆర్, రేవంత్ రెడ్డిని ఓడించి ఒక సామాన్యుడికి పట్టం కట్టిన ప్రాంతం కామారెడ్డి. అదే ప్రాంతం నుంచి అంతకు మించిన డైనమిక్ లీడర్ తిమ్మయ్య గారి సుభాష్ రెడ్డి బయటకు రాబోతున్నారు. తుపాను ముందు సముద్రం ప్రశాంతంగానే ఉన్నట్టు సైలెంట్ గా ఉన్న సుభాష్ రెడ్డి ఒకసారి ఫీల్డ్ లో ఎంట్రీ ఇస్తే రాజకీయ సునామీ వచ్చేలా కనిపిస్తోంది. ప్రజల్లో అతనికి ఉన్న పలుకుబడి చూస్తే అలాగే అనిపిస్తోంది. ఎందుకంటే అడుగు తీసి అడుగు వేస్తే వెంట జనం. కన్న ఊరికి ఏదైనా చేయాలన్న గొప్ప సంకల్పమే జనం గుండెల్లో గూడు కట్టుకునేలా చేసింది. సుభాష్ రెడ్డి స్వతహాగా వ్యాపారి అయినా ప్రజాసేవే పరమార్థంగా భావిస్తారు. అదే అతన్ని ప్రజలు అనుసరించేలా చేసింది. అందుకే రాజకీయ పార్టీల చూపులన్నీ ఈ పొలిటికల్ శ్రీమంతుడిపై పడ్డాయి. సుభాష్ రెడ్డి తమ పార్టీలోకి వస్తే బాగుండు అనుకుంటున్నట్టు సమాచారం. హైదరాబాద్ లో వ్యాపారిగా స్థిరపడ్డ తిమ్మయ్య గారి సుభాష్ రెడ్డి క్యాడల్ గ్రూప్ చైర్మన్ గా కొనసాగుతున్నారు. సుభాష్ రెడ్డి వ్యాపారి అయినా ప్రజాసేవకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. ఏదో ఒక సేవ పేరుతో నిత్యం ప్రజల్లోనే ఉంటారు. ఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు. అనునిత్యం మాలో ఒకటిగా కలిసిపోయే సుభాష్ రెడ్డి మాకు నాయకుడిగా వస్తే ఇంకా బాగుంటుంది కదా, అధికారిక పదవిలో ఉంటే మా ప్రాంతానికి ఇంకా ఎక్కువ న్యాయం జరుగుతుందని స్థానికుల్లో చర్చ మొదలైంది. దీనికి తగ్గట్టే రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో జహీరాబాద్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేయాలని చూస్తున్నారు సుభాష్ రెడ్డి. ఇప్పటికే బీఆర్ఎస్ లో చేరిన సుభాష్ రెడ్డి కొంతకాలంగా సైలెంట్ గా ఉన్నారు. వర్ధమాన రాజకీయాలను నిశ్చితంగా పరిశీలిస్తున్నారు. ఎవరైనా నాయకుడు తాను గెలిస్తే మీకు ఏదేదో చేస్తానంటూ ఎన్నికల హామీలు ఇస్తుంటారు. కానీ సుభాష్ రెడ్డి మాత్రం ఇప్పటికే ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ప్రజల ముందుకు వస్తున్నారు. దీంతో ఎన్నికల్లో సుభాష్ రెడ్డికి విజయం అనేది నల్లేరు మీద నడకే అవుతుంది. ఒకవేళ సుభాష్ రెడ్డి జహీరాబాద్ లోక్సభ బరిలో దిగితే విజయం పక్కా అని ప్రజలు భావిస్తున్నారు. అయితే సుభాష్ రెడ్డి ఎప్పుడు బరిలోకి దిగినా ఎంపీగా అత్యధిక మెజారిటీతో గెలిపించి తమకు చేసిన సేవలకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేందుకు ఓటర్లు సిద్ధంగా ఉన్నారు. చేసిన సేవను క్షణాల్లో మర్చిపోయే ఈ ఆధునిక యుగంలో ప్రతిదీ కమర్షియల్ అయిన ప్రస్తుత దునియాలో సుభాష్ రెడ్డి చేసిన సేవను గుర్తుపెట్టుకుని గెలిపిస్తారా అంటే తప్పకుండా గెలిపించే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సుభాష్ రెడ్డి చేసిన సేవలు అంత ఈజీగా మర్చిపోయేవి కాదు. కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం జనగామకి చెందిన తిమ్మయ్య గారి సుభాష్ రెడ్డి మండల కేంద్రంలోని హైస్కూల్లో చదువుకున్నారు. ఉన్నత చదువుల కోసం హైదరాబాద్ చేరుకుని వ్యాపారంలో స్థిరపడ్డారు. వచ్చిన సంపాదనలో కొంత ప్రజల కోసం ఖర్చు చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో తాను చదువుకున్న పాఠశాల దుస్థితిని చూసి చెలించిపోయిన సుభాష్ రెడ్డి స్కూల్ బిల్డింగ్ నిర్మాణానికి పూనుకున్నారు. 6 కోట్లకు పైగా ఖర్చు చేసి తాను చదువుకున్న స్కూల్ కోసం కొత్త బిల్డింగ్ నిర్మించారు. అంతటితో ఆగకుండా భవిష్యత్తులో కూడా స్కూల్ నడిచేందుకు ఎలాంటి ఆటంకాలు లేకుండా స్కూల్ కోసం మరో 2 కోట్ల రూపాయల కార్పస్ ఫండ్ స్కూల్ అకౌంట్ లో జమ చేశారు. కార్పస్ ఫండ్ పై వచ్చే వడ్డీతో స్కూల్ నడిచేలా ఏర్పాటు చేశారు. ఏ కార్పొరేట్ కాలేజీకి తీసిపోని విధంగా లైబ్రరీ, లాబొరేటరీలు, టీచర్స్ కోసం రెస్ట్ రూమ్స్, అత్యాధునిక ప్రాజెక్టులతో డిజిటల్ క్లాస్ రూమ్స్ కట్టించారు. పాఠశాల ప్రారంభోత్సవానికి హాజరైన అప్పటి మంత్రి కేటీఆర్ స్కూల్ బిల్డింగ్ చూసి ఆశ్చర్యపోయారు. శ్రీమంతుడు మూవీని ఆదర్శంగా తీసుకుని ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు అభినందిస్తూ వేదికపై నుంచే జూనియర్ కాలేజీని మంజూరు చేశారు. అంతేకాకుండా సినీ నటుడు మహేష్ బాబును గ్రామానికి తీసుకొస్తానని మాటిచ్చారు. సుభాష్ రెడ్డి స్వగ్రామం జనగామలో పంచాయతీ భవనం శిథిలావస్థకు చేరడంతో ప్రభుత్వం ఇచ్చే నిధులకు తాను అదనంగా 20 లక్షల రూపాయలు వెచ్చించి 2 అంతస్తుల భవనాన్ని నిర్మించారు. దీంతో గ్రామ పంచాయతీ ఆఫీసు రూపురేఖలే మారిపోయాయి. అంతటితో ఆగకుండా మండలంలో పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మంజూరైతే ప్రభుత్వ నిధులకు అదనంగా 2 కోట్ల రూపాయలకు పైగా వెచ్చించి అత్యద్భుతమైన ఇండ్లు కట్టించి తెలంగాణకే రోల్ మోడల్ గా నిలిచారు. ఈ ఇళ్లను చూసిన ఎవరైనా ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్లంటే నమ్మరు. పచ్చదనంతో పరుచుకున్న పరిసరాలు, పూల మొక్కలు, చుట్టూ ఫెన్సింగ్,
ఎల్ఈడి లైట్లు, యూపీవీసీ కిటికీలు, G+1 రీతిలో ఆకట్టుకునే హై అండ్ డిజైన్ ఇండ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీని చూస్తుంటే ఏ కార్పొరేట్ బిల్డర్లు కట్టించిన విల్లాలో అనిపిస్తాయి. పేదవాడి సొంతింటి కల నెరవేరడమే కాదు, విలాసవంతమైన విల్లా జీవితాన్ని అందించిన గొప్ప వ్యక్తిగా సుభాష్ రెడ్డిని పేదలు గుండెల్లో పెట్టుకుంటున్నారు. ఇంకా మండల పరిధిలోని యాడవరం, మందాపూర్, ఈసానగర్ వంటి గ్రామాల్లో డ్రైనేజీలు, స్ట్రీట్ లైట్లు, రోడ్లు, దేవాలయాలు నిర్మించారు. పై చదువులు చదవాలనుకుని ఆర్థిక ఇబ్బందులతో చదవలేకపోయిన వారికి సాయం చేశారు. అనారోగ్యానికి గురై వైద్యానికి సరిపడా డబ్బులు లేని ఎంతో మందికి కార్పొరేట్ వైద్యం అందించి ప్రాణాలు కాపాడారు. అందుకే సుభాష్ రెడ్డిని ప్రాణాలు కాపాడిన దేవుడిగా కొలుస్తున్నారు జనాలు. నీకోసం జీవిస్తే నీతోనే ఉంటావు, జనం కోసం జీవిస్తే జనంలో నిలిచిపోతావన్న అంబేద్కర్ స్ఫూర్తితో పేద ప్రజలకు సేవలందిస్తున్న తిమ్మయ్య గారి సుభాష్ రెడ్డి రాష్ట్రంలోని వ్యాపారులు, రాజకీయ నాయకులకు ఆదర్శంగా నిలిచారు. ఇంతటి బయోడేటా ఉన్న లీడర్ని ఏ పార్టీ కాదనుకుంటుంది? బీఆర్ఎస్ లో కొనసాగుతున్న, కొంతకాలంగా సైలెంట్ గా ఉన్న సుభాష్ రెడ్డికి గాలం వేసేందుకు కాంగ్రెస్ పార్టీ నేతలు చూస్తున్నట్టు సమాచారం. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ జహీరాబాద్ లోక్సభ టికెట్ ఇస్తే తెలంగాణలో హస్తం పార్టీ హవాకు జనంలో సుభాష్ రెడ్డికి ఉన్న ఆదరణ తోడైతే విజయం నల్లేరు మీద నడకే అంటున్నారు స్థానికులు.